ఒక మనిషిని రిజెక్ట్ చేయడం తప్పు కాదు, కానీ రిజెక్ట్ చేయడానికి అతని ఆత్మగౌరవాన్ని కూడా చంపేయాల్సిందేనా? ఉప్పల్ బాలు విషయంలో జరుగుతున్న కాంట్రవర్సీ చూసిన తర్వాత నాదొక్కటే ప్రశ్న, ఇది ఆడిషనా లేక పబ్లిక్గా ఒక పర్సన్ని హ్యూమిలియేట్ చేసే ప్లాట్ఫామా? టాలెంట్ నచ్చలేదా రిజెక్ట్ చేయండి, పర్ఫార్మెన్స్ లేదా రిజెక్ట్ చేయండి, కాన్ఫిడెన్స్ లేదనిపించిందా రిజెక్ట్ చేయండి, తప్పులేదు. కానీ ఒక వ్యక్తి జెండర్ గురించి ప్రశ్నించి అతన్ని అన్కంఫర్టబుల్ చేసి ఆ సిచ్యువేషన్ని ఎంటర్టైన్మెంట్గా మార్చుకోవడం అనేది అవసరమా? జనరల్గా ఒక కంటెస్టెంట్ని టెస్ట్ చేయడానికి అతని టాలెంట్, కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ ఇవన్నీ ఉన్నాయి, వాటిని టెస్ట్ చేయొచ్చు. మరి అతని జెండర్ని ఎందుకు క్వశ్చన్ చేయాలి? ఎవరినైనా ఫన్నీగా చూపించడం అది వేరే విషయం, కానీ ఒక మనిషి తాలూకా డిగ్నిటీని స్పాయిల్ చేయడం అనేది అది ఎంటర్టైన్మెంట్ కాదు. కొంతమంది అంటారు అసలు ఇలాంటి షోస్లో ఇవన్నీ కామన్ రా అని. కాదు, రియాలిటీ షో అంటే రియాలిటీని చూపించడం, అంతేగాని ఒక మనిషి తాలూకు గౌరవాన్ని తొక్కేయడం కాదు. ఇక్కడ నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలను, ఎయిదర్ జడ్జెస్ ఆర్ ఉప్పల్ బాలు చెప్పింది 100% నిజమో కాదో అనేది మన ఎవరికి తెలియదు. అక్కడ అసలు ఏం జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళకే పూర్తిగా తెలుసు. కాబట్టి నేను ఎవరి ఎలిగేషన్స్ని బ్లైండ్గా నమ్మడం లేదు, కానీ ఒక్క ప్రిన్సిపల్ విషయంలో మాత్రం నేను చాలా క్లియర్గా ఉన్నాను. ఒక మనిషిని రిజెక్ట్ చేయడానికి అతన్ని హ్యూమిలియేట్ చేయవలసిన అవసరం అసలు లేదు. ఒక్కసారి మీరే ఆ సిచ్యువేషన్ నుండి ఆలోచించండి. మీ టాలెంట్ని రిజెక్ట్ చేస్తే బాధపడతారు, కానీ మీ టాలెంట్ని కాకుండా మిమ్మల్ని అందరి ముందు అవమానిస్తే, మీ ఐడెంటిటీని క్వశ్చన్ చేస్తే, అందరి ముందు మీ మీద నవ్వితే మీకు ఎలా ఉంటుంది? ఇదే నా ప్రాబ్లం. ఇదే అడగదలుచుకున్నాను. ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేయకుండా తీసేయడం అనేది మీకున్న రైట్స్ కావచ్చు, కానీ అతని డిగ్నిటీని తీసేయడం మీ రైట్ కాదు. ఈరోజు బాలుపై నవ్వచ్చు, గుర్తుంచుకోండి, రేపు అదే సిచ్యువేషన్ మనపై ఉండొచ్చు. ఎందుకంటే జోక్ చేయడం ఈజీయే, కానీ అతని పెయిన్ని అర్థం చేసుకోవడం అనేది చాలా డిఫికల్ట్. ఒక వ్యక్తిని ఓడించడం అనేది పెద్ద విషయం కాదు. అతను ఓడిపోతున్నప్పుడు కూడా అతని గౌరవాన్ని కాపాడటమే రియల్ హ్యూమానిటీ. ఎందుకంటే ఒక మనిషిని తొక్కే అవకాశం ఉన్నప్పుడు కూడా తొక్కకుండా ఉండటమే గొప్పతనం.